అనౌన్స్మెంట్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. వినాయక చవితి ఎన్నో సందేహాలు ఉంటాయి చాలా మందికి. ఇందులో భాగంగా ముందుగా అడిగేది, వినాయక చవితికి మగవాళ్ళు మాత్రమే పూజ చేయాలి. ఇంట్లో కూడా సాధారణంగా చూస్తూ ఉంటాం, తండ్రి ఉంటే పెద్ద కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో తండ్రి గారు కూర్చునే వాళ్ళు, మగపిల్లలు వాళ్ళు కూర్చునే వాళ్ళు, ఆడవాళ్ళు ఎవరున్నా కూడా తల్లైనా అక్క చెల్లెలు ఎవరైనా వెనక నుండి అవన్నీ అందించేవాళ్ళు. వ్రత కథ చదవటం కానీ, దీపారాధన చేయటం కానీ, పాల వెళ్ళి కట్టడం కానీ, ఇవన్నీ కూడా మగవారే చెయ్యాలి అని చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? అందులో ప్రధానంగా ఏంటంటే ఈ డిస్క్రిప్షనరీ అని చెప్తుంటారు కదా మన వాళ్ళు. ఏంటంటే ప్రధానంగా ఏదైనా చేసేటప్పుడు, ఇంటికి చేసేటప్పుడు ఎవరైనా నాకు తెలిసినంత వరకు ఏంటంటే, అది తెలియకుండానే ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకోవాలనుకోండి, కొడుకుని కోడల్ని కూర్చోబెడతారు, కూతుర్ని అల్లుడిని కూర్చోబెట్టరు. ఎందుకంటే వాళ్ళ వంశం వేరే కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కర్త, మన ఇంట్లో అతిథి అన్న లెక్కలోకి వెళ్తారు. అలాగేంటంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే ఏదైనా ప్రధానంగా కూర్చోబెట్టి చేసేటప్పుడు ఏంటంటే, ఈ మగపిల్లలకి ప్రధానం ఇవ్వటానికి ఇంకో కారణంగా ఉంది. ప్రధానంగా అసలు ఏంటంటే, ఇప్పుడు ఈ తరంలో అందరూ ఆడవాళ్ళ వ్రత కథలు తప్పితే మిగతావన్నీ కూడా మగవాడ ఇంట్లో పూజ చేయాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, చాలా ఇళ్లలో ఆడవాళ్ళు పూజ చేస్తుంటారు, ఇనే టీవీ చూస్తున్నా, కలెక్షన్స్ పేపర్ చదువుకుంటాను, కూర్చొని ఆఫీస్కి వెళ్ళిపోతాడు తప్పితే ఎప్పుడు కూడా స్త్రీ చేసినటువంటి పూజ శాస్త్ర ప్రకారం అయితే గనక ఆవిడకి, ఆవిడ సంతానానికి మాత్రమే వర్తిస్తుంది, భర్తకి వర్తించింది. భర్త గనక చేస్తే అది తన భార్యకి, పిల్లలకి, అందరికీ కూడా అది వర్తిస్తుంది. ఇంకో హైలైట్ ఏంటంటే, మాకు లీగల్లో కూడా ఏం చెప్తారంటే, స్త్రీధనం ఉందనుకోండి, భర్తకి ఏ సంబంధం లేదు, వాళ్ళ సంతానానికి మాత్రమే వస్తుంది. అట్లాగే మనకి కొడుకు ఆస్తి అనుకున్న ప్రాపర్టీ, కొడుకు చనిపోయాడు అనుకోండి, తండ్రి చనిపోతే భార్యకి, పిల్లలకి ఈక్వల్ గా వస్తుంది. కానీ కొడుకుకి ఆస్తి ఉండి చనిపోతే తల్లికి మాత్రమే వస్తుంది, తండ్రికి రాదు. ఇవన్నీ మగవారే పూజ చెయ్యాలి. అందుకని ఏంటంటే, మనకు రోజు అప్పుడు కాలంలో అందరూ భార్యాభర్తలు కలిసి చేసేవాళ్ళు కాబట్టి, రెండేంటంటే ప్రాథమికంగా ఈయన ప్రధానంగా చేసేటప్పుడు పూజ ఏంటి, అక్కడ దీపారాధన కుంది ఎవరు కడుగుతారు? ఆడవాళ్ళు కడుగుతారు. ఇక్కడ పూలు ఎవరు కడతారు? ఆడవాళ్ళు కడతారు. అక్కడ నివేదన ఎవరు చేస్తారు? అన్నివన్నీ ఏంటంటే వంటింట్లోంచి ఆవిడ అన్ని అందిస్తూ ఉంటుంది కాబట్టి ఇది చూస్తారు పిల్లలు. అంటే నాన్నగారు పూజ చేస్తూ ఉంటే అమ్మ అన్ని అందించడం అనేది చూస్తూ ఉంటారు కాబట్టి వీడు దాన్ని ఇమిటేట్ చేయాలన్న ఉద్దేశం, లేకపోతే ఏంటంటే, అమ్మాయి నేను కూర్చుంటా, పాప నువ్వు అది తీసుకురావే, ఇది పెట్టవే అంటే ఏంటంటే, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మని ఎలా చేశారో అంటే ఏంటంటే, మనకి పురుషాధిక్య ప్రవచనం మొదటి నుంచి వస్తోంది ఇదంతా ప్రధానంగా. అందుకని ఏంటంటే, వీడి కూడా వాళ్ళ అమ్మ నాన్నగా అలాగా చేసుకోవాలి పిల్లలని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మలాగా అన్ని అందివ్వటం, ఆ అబ్బాయి చేయటం, ఇది అనవాయితీగా వస్తుంది తప్పితే శాస్త్రంలో ఆడవాళ్ళు వినాయకుడికి చేయకూడదని ఎక్కడా లేదమ్మా. చక్కగా ఆడవాళ్ళు కూతుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే పూర్వం ఏంటంటే 10 మంది 15 మంది సంతానం ఉండేవాళ్ళు కాబట్టి వర్క్ డిస్ట్రిబ్యూషన్ ఒకళ్ళు పూజ చేస్తుంటే ఇంకోళ్ళు అందించడం అనేది ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇద్దరు పిల్లలు ఒక పిల్లలు ఉన్నప్పుడు పూర్తిగా స్త్రీ సంతానమే ఉంటుంది. విద్య అందరికీ అవసరమే, అర్థమైందా? మనం వినాయకుడి దగ్గర ఎందుకు కూర్చోబెడతాం? మన పుస్తకాలు అక్కడ పెట్టి వినాయకుడు పూజ చేస్తూ విద్య రావాలని కూర్చోబెడతాం. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే మాకంటే ఆడవాళ్లే, మా ప్రతి ఆఫీసులో కానీ ప్రతి చోట ఆర్గనైజేషన్ లో కానీ ఆడవాళ్లే బ్రహ్మాండంగా చేస్తున్నారు, మాకంటే బ్రహ్మాండంగా చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే చెప్పాలంటే మీకు 10th క్లాస్ దగ్గర నుంచి బీటెక్ దాకా, IAS దాకా సెలక్షన్స్ లో హైయెస్ట్ గా మార్క్స్ వచ్చేది ఆడపిల్లలకే. సో ఆడవాళ్ళకి విద్య అవసరము కనుక వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి విద్యలకి విఘ్నాధిపతి ఈయన కాబట్టి ఆయన పూజ చేసేటప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు సమానమే. ఎక్కడ శాస్త్రంలో ఈ డీవియేషన్ అనేది ఎక్కడా లేదు. అదొకటి తెలుసుకోవాలి. లైక్ వినాయక చవితి సందేహాల్లో భాగంగా పాలవెల్లి, అంటే అందరూ పాలవెల్లి కట్టాలా, కట్టకపోతే ఏమన్నా అవుతుందా, ఈ సందేహం అడుగుతున్నారు. అంటే ఏంటంటే, పాలవెల్లి ఏంటంటే మనకి చామరం వీచయామి అని అంటాం కదా. అంటే విసనకర్ర పెట్టి విసురుతా ఉంటాం కదా, ఛత్రం అంటారు. పూర్వం ఏంటంటే రాజోపచారాల్లో ఆసనం, సింహాసనం సమర్పయామి అంటాం. అక్కడ సింహాసనం ఏమి చిన్న సండిలం చేసి ఒక తమలపాకు మీదో లేకపోతే బియ్యం సండిలం కూర్చోబెడతాం, దాన్ని సింహాసనం సమర్పయామి అంటాం. అట్లాగేంటంటే, మనకి ఏదైనా వస్త్రం ఇచ్చేటప్పుడు కానీ సువర్ణ కంకణాలతో అన్నిటితో కలిపిస్తున్నాం అని చెప్తాం. మీరు బట్టలు పెట్టేటప్పుడు కూడా అన్ని ఇస్తారు లాంఛనాలు ఇచ్చినట్టుగా. అలాగేంటంటే ఛత్రం అనేది ఏంటంటే ప్రధానంగా ప్రతి స్వామివారికి ఈ ఉపచారాల్లో ఒకటి. అందుకనే చిన్న గొడుగు లాంటిది కూడా చేసి పెడుతూ ఉంటాం. అలాగే ఆచ్ఛాదనార్థం అని ఏంటంటే, పాలవెల్లి అనేది పెట్టి ఏంటంటే దానికి ఇవన్నీ ఏంటంటే పళ్ళన్నీ కడతారు. ఇప్పుడు ప్రధానంగా ఇదేంటంటే మా జువాలజీ వాళ్ళకి బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఏంటంటే
రకరకాల ఆకుల్ని రకరకాల పళ్ళని తీసుకొచ్చి ఏ మొక్క ఏంటి ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఏంటంటే చెప్తే బాధేస్తుంది కానీ వరి మొక్క ఎలా ఉంటుంది అనేది తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓహో, ప్యాడీ కూడా ఏదన్నా రైస్ మిల్ తయారు చేస్తారేమో అనుకునే పరిస్థితులు వచ్చింది. అందుకని ఏంటంటే పిల్లలందరినీ కూడా బొటానికల్ గార్డెన్ ట్రిప్స్ అని తీసుకెళ్లేవాడు పూర్వం. ఈ అన్ని రకాల మొక్కలు, అన్ని రకాల పళ్ళు ఇవన్నీ కూడా చూసి, అంటే బ్యాలెన్స్డ్ డైట్ అండ్ సమీకృత ఆహారం అంటారు కదా, ఈ అన్ని రకాల ఆహారాలు వాళ్ళకి అందటం కోసం ఏంటంటే అన్ని రకాల పళ్ళు అక్కడ మొక్కజొన్న కండలు, బత్తాయి మొక్కలు, యాపిల్ మొక్కలు అన్ని కూడా పళ్ళన్నీ కూడా ఫ్రెష్ గా వీళ్ళు వెళ్ళి కోసుకు. ఇప్పుడు మామూలు మార్కెట్లో అన్ని రకాలు పెట్టేసి తీసుకొస్తున్నారు కవర్లు వేసి. అలా కాకుండా వీడు ప్రతి వృక్షాన్ని పరిశీలించుకుని చక్కగా పళ్ళు పత్రి స్వయంగా పిల్లలు కోసుకురావడం వల్ల వీళ్ళకి ఈ దీని మీద ప్రకృతి మీద ఒక రకమైన గౌరవం మర్యాద ఏర్పడుతుంది. అది తీసుకొచ్చిన తర్వాత ఆ పాల వెళ్ళకి ఇవన్నీ కడతారు. కట్టి అవన్నీ కూడా మర్నాడు వీళ్ళందరూ తినటం వల్ల ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో బాగా కనిపిస్తుంది ఏంటంటే, నేను ఆ పండు తిన్నాను, ఐస్ క్రీమ్ తింటాను, బర్గర్స్ తింటాను, పిజ్జాలు తింటాను చెప్తే యాపిల్ పండు నేను తిన్నాను, కమలా పండు నేను తిన్నాను, రాములు నేను తిన్నాను, సీతాఫలం నేను తిన్నాను అనేటువంటి పిల్లల జనరేషన్ తయారైంది. దాని మూలకంగా మనం 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి అన్ని రకాల మందులతో మనిషి పెరగాల్సి వస్తుంది. ఈ అన్ని రకాల ఫ్రూట్స్ స్వామివారి దగ్గర పెట్టి, అమ్మో స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదం తినకుండా ఉండకూడదు అని కంట్రోల్ చేయటం వల్ల ఏంటంటే అన్ని రకాల పళ్ళు వీళ్ళు తిని చాలా హెల్తీ ఫుడ్ వస్తుంది అనేది కూడా ఆ పాలవెల్లితో ఛత్రంతో పాటు ఇవి కూడా పిల్లలకి అలవాటు చేయటం ఉపయోగపడుతుంది. అన్ని రకాల పత్రులు తీసుకొస్తారు. దేనిలో ఉన్నటువంటి మెడికల్ ఏదో పూర్వం ఆయుర్వేదమే ఉండదు, ఇప్పుడు అలోపతి లేదు పూర్వం. అప్పుడు ఈ మెడిసిన్ దీనికి ఉపయోగపడుతుంది. ఈ ఆకులో ఇవి ఉంటాయి, ఈ ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, న్యూట్రియన్స్ ఉంటాయి, లేకపోతే ఈ రోగానికి ఇది కట్టుకడతారు అని చెప్పడం వల్ల ఏంటంటే ఈ పత్రాలంటే ఏంటి, ఫలాలంటే ఏంటి వాళ్ళకి ఉండేది, నాలెడ్జ్ ఉండేది. ఈ నాలెడ్జ్ పెరగడం కోసం ఆ ఛత్రం కోసమే కడతారు. కానీ దానికి అలంకారాలన్నీ చేయడం వల్ల ఏంటంటే ప్రధానంగా ప్రజలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేసినటువంటి అలంకారాల్లో ఉపచారాల్లో కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదండి పాలవెల్లి. అంటే ఏంటంటే జనరల్ గా అది ఆనవాయితీ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి శాస్త్రం వేరు సాంప్రదాయం వేరమ్మా. ఇప్పుడు సప్తపది అనేది శాస్త్రం. మీరు ఇంక్లూడింగ్ మాకు హిందూ మ్యారేజ్ యాక్ట్ లోకి వెళ్ళినా సరే మీకు సప్తపది జరిగిందా లేదా అని చూస్తారు. చట్టంలో ఉంది అది. సప్తపది జరిగిందా లేదా, హోమం జలాది హోమం జరిగిందా లేదా, అంచుడు ప్రక్షణ చేశారా లేదా అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. అలా కానీ ఎదుర్కోవాలనేది సాంప్రదాయంలో వచ్చింది. పూర్వం మనకు వరపూజ చేసి కేవలం పెళ్ళికొడుకు పానకం బిందెలు చేసి ఆయనకి వరపూజ చేసి తీసుకొచ్చి మన గౌరీ పూజ అమ్మాయి చేత చేయించి సాతకం చేసి పెట్టుకోవచ్చబట్టం తప్పితే పెళ్ళికొడుక్కి మనం అర్చన చేస్తాం. ఏది మహావిష్ణు స్వరూపాయ వరాయ అని చెప్పేసి అంటే చందనము ఛత్రం అన్ని చేసి ఆయనకి అన్ని పంచోపచారాలు చేసి తీసుకొస్తాం. కానీ ఇప్పుడు మోడర్న్ ఏం చేశారు, మొత్తం పెళ్ళికొడుకు తరఫు వాళ్ళందరూ ఒక వరుస కూర్చుంటారు, పెళ్ళికూతురు తరఫు వాళ్ళందరూ ఒక వరుస కూర్చుంటారు. ఈ ఇంతమంది చుట్టాలకి అంతమంది చుట్టాలకి వీళ్ళు గంధాలు రాయటం, అందరికి బొట్లు పెట్టడం, అందరికి ఏంటంటే అది వేడుకగా వచ్చింది. అది ఎక్కడ శాస్త్రంలో లేదు, మంత్రపూర్వకం ఏం లేదు. మనం వైవాహిక మంత్రాల్లో ఎక్కడా కూడా ఆ కల్పంలో ఎక్కడ అది లేదు. అలాగే ఇవి అడిషనల్ గా వచ్చినాయి తప్పితే దాంట్లో ఉన్నవి కాదు. అందుకని ఏంటంటే ఇది ఆనవాయితీ అనేది ఏంటంటే కొందరికి వస్తుంది రాదు అనేది అంటే ఏమీ లేదు, అందరూ ఛత్రం పెట్టాల్సిందే. అది పాలవెళ్ళి కట్టనేల వాడి అంటే మన కాగితంతో జరిగిన గొడుగులు ఉంటాయి కదా బయట, 2 రూపాయలు అవి తీసుకొచ్చి పెట్టేస్తుంటారు అక్కడ. సబ్స్టిట్యూషన్ అంతే తప్పితే వేరే ఇదేం కదా. అది పాలవెల్లి కడితే మళ్ళీ ఇవన్నీ కట్టాలి. ఏంటంటే మనకి భగవంతుడి దగ్గర ఎప్పుడూ కూడా మనకి ఎంతలో ఉంటే, అంటే మీరు బంగారు విగ్రహాన్ని పెట్టారా, వెండి విగ్రహాన్ని పెట్టారా, మట్టి విగ్రహాన్ని పెట్టారని ప్రధానం కాదు. ప్రతి పూజలో కానీ, వరలక్ష్మి వ్రతంలో కానీ, ప్రతి దాంట్లో కానీ, మనకి సత్యనారాయణ సంవ్రతంలో కానీ నీకు ఎంతవరకు స్తోమత ఉంటుందో ఛత్రంగా అవన్నీ చేయగలిగితే అవన్నీ చేయి. సింహాసనం చేయగలిగితే సింహాసనం చేయి. అవి లేనప్పుడు కాగితంతో చేసిన చిన్న గొడుగు పెట్టినా సరే ఆయనకి అర్చించటంలో తప్పేమీ లేదు. మనకి ఆ ఉపచారం చేసామా లేదా అంటే చక్కగా బంగారు విసనకరతో విసరచ్చు, వెండి విసనకరతో ఏమీ లేదనుకోండి, మనకి చెంగు ఉంటుంది కదా, దీన్ని పట్టు చక్కగా స్వామి నీకు దీంతో విసురుతున్నాను. ఇంతకన్నా ప్రేమ కావాలండి, భక్తి కావాలి అందులో. ఇవన్నీ పాలవెల్లి కట్ట అవన్నీ కట్టారా లేదా అని కాదు, మీరు 2 రూపాయలకి కాగితంతో చేసిన గొడుగు తీసుకొచ్చి పెట్టినా ఇబ్బంది లేదు. అలాగే వినాయక చవితికి ప్రత్యేకంగా పత్రి చెప్తూ ఉంటాం, పత్రితో ఆయన పూజ చేస్తాం. ఇప్పుడు లేకపోయినా ఆ రోజు అదే ప్రత్యేకం. ఖచ్చితంగా పత్రుల్లో ఇది ఉండాల్సిందే, ఎన్ని ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఊర్లలో అంటే అన్ని రకాలుగా దొరుకుతాయండి. సిటీస్ లో ఎలా అయిపోయిందంటే మార్కెట్ లో ఆ రోజుకి అక్కడ దొరికినవే తెచ్చుకుంటున్నాం, ఎంత వెతికినా చేసినా కూడా. కంపల్సరీ ఒక్కటి ఉంటే చాలు, స్వామి సంతోషిస్తారు. ఒక్కటి అని కాదు, ఏకవింశతి పత్రాలు అనేవి అందరికి ప్రధానంగా పెడతాయి. అంటే మనం ఎఫర్ట్ పెట్టాలి. అంటే అసలు మిస్ అవ్వకుండా ఈ పత్రి ఉండాల్సిందే అన్నది. మిస్ అవ్వకుండా అనేం లేదు, కానీ మనకి గరిక అనేది ప్రధానమైంది.
అదేంటంటే ఏకవింశతి పత్ర పూజ వేరే ఉంటుంది, అధాంగ పూజ వేరే ఉంటుంది పుష్పాలతో చేసేది. దుర్వాయజ్ఞం పూజయామి అంటూ, దుర్వాయజ్ఞంతో అంటే గరిక అంటే బాగా ఇష్టమైంది గరిక ఆయనకి. మీకు ఏది ఉన్నా లేకపోయినా ఇప్పుడు శివుడికి అభిషేకంలో మీరు నవరసాలతో చేసి రకరకాల ద్రవ్యాలతో చేసి బ్రహ్మాండంగా వేలు ఖర్చు పెట్టి ఆర్భాటంగా చేసిన పందిరి మీద ఆయనకి కావలసినటువంటి మారేడు దళం కనుక వేసి ఆయనకి కావాల్సిన విభూతి వేయకుండా చేస్తే అది నిష్ప్రయోజనం అని శాస్త్రం చెబుతుంది. మారేడు దళం ప్రధానంగా వేయాలి. మారేడు దళం వేసి అలా గణపతికి ఉందా? గణపతికి దుర్వాయకం అంటారు, గరిక ఉంటుంది. గరికతో ప్రధానంగా చేస్తాం. గరిక అంటే ఏం లేదండి, మీకు దర్భకి గరికకి డిఫరెన్స్ ఏంటంటే ఒకళ్ళ కుజుటికి వాళ్ళకేమో కేతుకి సంబంధం అయినప్పటికీ గరిక అనేది మెత్తగా ఉంటుంది. దర్భ అనేది మీరు గట్టిగా పట్టుకుంటే తెగిపోతుంది, కట్ అవుతుంది. మీ దర్భ ఈ పందులుగాలి ఇవన్నీ అర్చన చేస్తుంటారు కదా, అవి దర్భ వేరు. గరిక అనేది మెత్తటి గడ్డి కొంచెం కోసుగా ఉండేది ఉంటుంది. అంటే ఇవి మీ గరిక మీ మామూలు గడ్డి అయినా తీసుకొచ్చేసి దాని గరికతో దుర్వాయుగ్మ పూజ మాత్రం కంపల్సరీ. అది ఒకటి మాట ప్రధానంగా దుర్వాయుగ్నం అంటే గరిక మాత్రం కంపల్సరీగా ఇష్టమైన పూజ అనమాట ఆయనకి. ఉన్న పత్రాలంట్లోకి ఇది ఒక వన్ ఆఫ్ ద పత్రం కాబట్టి అది ప్రధానమైంది. అది మిస్ చేసుకోబాకండి. ఇంకా మిగతా పత్రాలు అంటే దొరకకపోతే మనం ఏం చేయలేం. అలాగే స్వామివారికి ఖచ్చితంగా సమర్పించవాలి పెట్టవలసిన నైవేద్యం ఏంటండి? ఎందుకంటే మోదకాలన్నీ ఆవిరి కుడుములమ్మ. ఆవిరి కుడుములు అంటే ఏంటంటే మనకి వేపిండితో చేసినటువంటిది. అది తెల్లగా ఎటువంటి రుచి లేకుండా మనకి గురువుకు సంబంధమైనటువంటి కందిపప్పు ఉంటుంది, దాంతో పాటు చేస్తారు, చప్పగా ఉంటుంది అనమాట. అది కుడుములు, ఆవిరి కుడుములు అంటారు. ఆ మోదకములే ఆయనకి ప్రీతిపాత్రమైన నివేదన. ఈ నివేదన కంపల్సరీ మీరు ఈ షడ్శోపేతంగా ఎన్ని రకాల వంటలైనా చేసుకోవచ్చు, తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఈ మోదకాలు ఉంటేనే గణపతి కథలో కూడా వస్తుంది, ఉండాళ్ళు ఆయన ప్రీతికరమైన ఆయన తిని తర్వాత జరిగిందని. ఇవన్నీ ఏంటంటే కనుక మీకు ప్రధానంగా మోదకం అయితే కంపల్సరీగా ఉండవలసింది. ఉండ్రాళ్లతో మాత్రం నివేదన ఎన్ని పెట్టినా అది ఉండాలి కంపల్సరీ. మీకు ఇట్లా పత్రాల్లో గనక దుర్వాయుగ్యం ఎలా చెప్పాము, ఉండ్రాల్లో కూడా చాలా రకాలు చేస్తూ ఉంటారు. ఉండ్రాలతో పెసరపప్పు వేసి పాయసం లా చేస్తూ ఉంటారు. అది ముద్గాన్నం అంటారు. కానీ ఉండ్రాళ్ళు అంటే ఏంటంటే బియ్య పిండితో చేసినటువంటి చప్పగా ఉండేటువంటి పదార్థం. ఎన్ని పెట్టినా అదొకటి మాత్రం అది ప్రధానంగా ఉండాలి. ఏకవింశతి పత్రాల దుర్వాయుగ్యం ఉంచినట్టుగా ప్రసాదాల్లో అది పెట్టే ఆయనకి వాయనం కూడా ఇచ్చేది అదే ఇస్తాం. ఇప్పుడు మీకు వేలం పాటలు వేసి పెద్ద పెద్ద లడ్ల సంగతి ఏమో కానీ ఆయన చేతిలో మోదకమే పెడతాం. విగ్రహం చూసేటప్పుడు మనకి మోదకాలే ఉంటాయి. కానీ లడ్డు ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చిందండి అసలు? ప్రసాదం అనేది ప్రసాద వినియోగం కోసమే తప్పితే అక్కడ ఏంటంటే ఆర్గనైజ్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఒక స్వామివారి ప్రతిష్ఠ జరిగింది అనుకోండి, ఇవన్నీ ఏంటంటే ఈ సమాజంలో నిలబట్టం కోసం వచ్చేది. ఇప్పుడు పెళ్లి చేసినప్పుడు మనం చదివింపులను ఇస్తాం. ఎందుకు ఇస్తాము? ఆర్థికంగా కొంత ఆయనకి టైట్ అయి ఉంటుందని చెప్పేసి 10 మంది కలిసి 10 చేతులు ఇచ్చి మేమందరం నీకు అండగా ఉన్నామని కన్యాదాతకి సపోర్ట్ చేయటం కోసం చేసేటువంటిది. అంటే అన్నదానం చేస్తే చాలా ప్రశస్తం ఉంటారు కాబట్టి ఇంతమందికి అన్నం పెట్టాడు ఇంతమందికి అని చెప్పే ఉద్దేశంతో ఇస్తారు. చివరికి అదేమైంది, ఇప్పుడు పెళ్లి ఖర్చు ఏమో 30 లక్షలు 1 కోటి రూపాయలు అవుతుంది, వీళ్ళు ఇచ్చేదేమో 16 2,000, ఆయనకేం సపోర్టింగ్ గా లేదు. అది దానికోసం పెట్టింది. అలాగే ఏంటంటే మీకు ఏదైనా మేము టెంపుల్ ప్రతిష్ఠ చేసినప్పుడు ఏం చేస్తామంటే అక్కడే ప్రతిష్ఠ అయిపోయిన సాయంత్రం కూర్చోబెట్టి అందరినీ స్వామివారికి కిరీటం ఎవరిస్తారు అంటే ఫస్ట్ ఎవరు ఇవ్వరు కాబట్టి ముందు చక్కగా నేత్రాలు, వెండి నేత్రాలు ఎవరిస్తారు అని అనుకోండి, తక్కువ అవుతుంది. ముందు టక్కన ఒక ఆయన అనౌన్స్ చేస్తారు మేము ఇస్తామండి అని. అయితే నెక్స్ట్ పాదాలు ఎవరిస్తారు, కొంచెం పెంచుతాను అనమాట. తర్వాత హస్తాలు, అభయహస్తం వరదహస్తం ఎవరిస్తారు అని వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తాం. అక్కడ బలానా ఆయన ఇస్తున్నారు, వాళ్ళకి స్వామివారి అష్టైశ్వర్యాలు కలిగించాలని. తర్వాత నిదానంగా బంగారు బొట్టు, తర్వాత అవన్నీ వెళ్తాయి అనమాట. అలాగే ఏంటంటే ఇది కూడా అక్కడ ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఎంతో కష్టపడి చేస్తుంటారు. విడిగా మనం ఇంటింటికి వెళ్ళి అడిగితే ఇచ్చేదానికంటే కూడా స్వామివారి సమక్షంలో స్వామివారి అర్చన చేసిన తర్వాత అందరికీ ఒక రకమైన, ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళంగానే మీరు ఒక రకమైన ఆర్తి త్యాగం అనేది లోపల ఉద్రిక్తం అవుతుంది. ఆ ఉద్రిక్తమైనప్పుడు అక్కడ స్వామివారి దగ్గర ఈ లడ్డూ ప్రసాదం ఎవరు తీసుకుంటారు, ఎవరింటికి కలిసి వస్తుంది ఈ సంవత్సరం అనేది సభాముఖంగా అనౌన్స్ చేసినప్పుడు ఏంటంటే దానికి పోటీ పట్టం అనేది జరుగుతుంది. పడినప్పుడు ఏంటంటే అది ధార్మికంగా ఈ ధార్మికమైనటువంటి 9 రోజు నవరాత్రులకి కావాల్సిన ఆర్థిక పుష్టి కంటే నెక్స్ట్ ఇయర్ చేసేదానికి ఇది ఎవరిని చేయజాపకుండా స్వామివారి కార్యం దిగ్విజయంగా జరగటం కోసం పెట్టిన ఇదే తప్పితే శాస్త్రంలో ఎక్కడ లడ్డు వేలంపాట అనేది శాస్త్రీయంగా ఎక్కడా లేదు. కాకపోతే ఏంటంటే శుభకార్యానికి అందరికీ ఉపయోగపడటానికి మోటివేషన్ గా ఉపయోగపడుతోంది కాబట్టి అలా చేశారు. ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహాల సైజులో కూడా ఇప్పుడు మీరు చెప్పిన లడ్డు వేలంపాట లాగా మనకి
మీరు ఆంజనేయ స్వామి పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతుంటారు ఊడి చివర, 40 అడుగులు 50 అడుగులు 90 అడుగులు అని పెడుతుంటారు. అవి అర్చా విగ్రహాలు కాదు. మీకు ఇందని చెప్పి అర్చామూర్తి వేరు, ఇది వేరు. అది ఊరికే ఆయన దర్శనం చేసుకుని మనకి ఆ సింబాలిక్ గా ఉండటం కోసం, మనసులో ఆర్తి కలగటం కోసమే. గాని మీరు ఎప్పుడైనా అంత పెద్ద పెద్ద విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు కింద ప్రాణ ప్రతిష్ఠ చేసిన చిన్న విగ్రహం పెడతారు. అర్చనంతా ఆ విగ్రహానికి చేస్తారు, షోడశోపచారాలు ఆ విగ్రహానికి చేస్తారు, పై విగ్రహానికి చేయరు. అలాగే పెద్ద పెద్ద వినాయకులు పెట్టినప్పుడు కూడా మీకు అక్కడ అర్చామూర్తి కింద వేరే ఉండి ఆయనకి మాత్రమే చేస్తారు, ఆయనకి మాత్రం ఆవాహన చేస్తారు. ఇవంతా ఏంటంటే మనకి అందరికీ తాదాత్మ్యత కలగటం కోసం, ఆర్తి కలగటం కోసం పెట్టిందే తప్పితే అంత పెద్ద విగ్రహానికి చేయరు. ఇది ప్రధానంగా ఏంటంటే ఇది మనకి వచ్చినటువంటి ఆనవాయితీల్లో వచ్చి సామాజికానికి కార్యక్రమానికి చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయటం కోసం ధార్మికంగా ఏర్పడింది. అక్కడికి నివేదన చేసి కింద అర్చామూర్తికి చేసిన నివేదనే ప్రధానమైంది. అలాగే వినాయక చవితి ఆ పేరులోనే ఉంది గణపతి నవరాత్రులు అని. వీధుల్లోనో లేకపోతే ఊరికి ఒక విగ్రహం పెట్టినప్పుడు అక్కడ నవరాత్రులు చేయటం, లేదా 11 రోజులు ఉంచుతారు, కొంతమంది 21 రోజులు ఉంచే వాళ్ళు కూడా ఉంటారు. కానీ సాధారణంగా మనం వినేది గణపతి నవరాత్రులు. 9 రోజులు కేవలం బయట ఎలానేనండి, ఇంట్లో కూడా నవరాత్రులు చేసుకోవచ్చా? వీటికంటూ ప్రత్యేకంగా ఏమైనా నియమాలు ఉంటాయా? ఉంటాయమ్మా. నవరాత్రులు అనేది అంటే మనకి సంవత్సరం మొత్తం చూసుకుంటే 3 నవరాత్రులు వస్తాయి. మన చైత్ర మాసంలో వసంత నవరాత్రులను చేస్తాం. భాద్రపద మాసం వచ్చినప్పుడు ఈయనకి గణపతి నవరాత్రులను చేస్తాం. తర్వాత మన శరన్నవరాత్రులు అని చెప్పి ఆశ్వీజ మాసంలో వాళ్ళ అమ్మగారికి చేస్తాం, ఇక్కడ అబ్బాయికి చేస్తాం, తర్వాత వాళ్ళ అమ్మగారికి చేస్తాం. ఇందులో నవరాత్రులు ఏంటంటే, నవరాత్రులు ఇంట్లో చేయకపోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా మనకి ఆవాహన ఉద్వాసన 2 ఉంటాయి. ఒక విగ్రహానికి మనం ఆవాహన చేసిన తర్వాత, ఆవాహన చేయటం అంటే మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఎదురు చైర్లో కూర్చోబెట్టిన తర్వాత టిఫిన్ టయానికి టిఫిన్, భోజనం టయానికి భోజనం, కాఫీ టయానికి కాఫీ, పవళింపు సేవ అన్ని కూడా మొత్తం ఆయనకి ఏర్పాట్లు అంటే ఇంట్లో గెస్ట్ వచ్చి కూర్చొని చెయ్యాలి. ఇది ప్రధానంగా ఏంటంటే మనకి ఇంట్లో అంటే ఇప్పుడున్న కల్చర్లో అందరూ అన్ని కలుపుకుంటున్నారు, ఎవరు దేంతో వస్తున్నారో మనకు తెలియదు, ఆఫీసులకు వెళ్తున్నాం, ఆఫీస్ వచ్చేస్తుంటాం కాబట్టి దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ నియమాలు ఉండటం వల్ల అవి ఇళ్లలో ప్రధానంగా వద్దులే అనే ఉద్దేశంతో మామూలుగా గబుక్కుని ఎవరో ఆఫీసులు వస్తారు, లేకపోతే ఇంకెవరో బయట వాళ్ళు వస్తారు, అయ్యో విగ్రహం పెట్టామండి మీరు అక్కడ కాళ్ళు కడుక్కుని బయటే రండి అంటే కొంచెం వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ లో ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చేయటం లేదు. కానీ మీరు నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ, ఇప్పుడు మండపం దగ్గర కనుకోండి జనరల్ గా ఎలా పడితే అలా రారు, అంటే అమ్మ అక్కడ పెట్టున్నారు కదా అని ఒక కాన్సెప్ట్ ముందు ఉంటుంది కాబట్టి అది వస్తుంది. కాబట్టి ఇందులో కూడా ప్రధానంగా ఏంటంటే ఆయనకి ఉదయం అర్చన, సాయంత్రం అర్చన జరిగిందా ఆయన ఇప్పుడు జపంలో నిరంతరం ధ్యానంలో ఉంటారు. అక్కడ వేరే డిస్టర్బెన్స్ అనేది ఏవి చేయకూడదు. గట్టిగా మాట్లాడితే ఇళ్లలో కూడా ఇవి పాటించాలి. ఏంటంటే ఈ శుచిగా శుభ్రంగా ఉంటూ సాంప్రదాయపరంగా చేసి మనకేంటంటే భార్యాభర్త కలిసి దంపతులు కలిసి చేయాలి. ఏ పూజ చేసినా ఇంట్లో, ఏ వ్రతం చేసినా, సత్యనారాయణ వ్రతం చేసినా సరే, గృహప్రవేశం వ్రతం చేసినా సరే, వరలక్ష్మి వ్రతం చేసినా సరే, లేకపోతే ఇంకోటి వినాయక వ్రతం చేసినా సరే, మనకి జనరల్ గా ఆడవాళ్ళు పడే ప్రధానమైన సమస్య ఏంటంటే ఒక్కరోజు ఆయన్ని బతిమలాడి గడ్డం పడుకుని ఏమండి కూర్చోండి ఈ రోజు వినాయక చవితి చేయకపోతే బాగోదని కూర్చోబెట్టడానికి కష్టంగా ఉంటే 9 రోజులు ఆయన్ని కూర్చోబెట్టి 1 అవర్ పాటు అక్కడ చేయించే అవకాశం కనుక ఉంటే మహాదృష్టం. అది శ్రీవారిని మీరు చక్కగా 9 రోజులు కూర్చోబెట్టి ఆయన 9 రోజులు ఇది వేరే అలవాట్లు ఏమి మద్యం మాంసం ఇలాంటివి ఏమీ లేకుండా, బయట ఏమీ కలుపుకోకుండా ఈ నియమాలన్నీ పాటించుకుని సుక్రమంగా మీరు 9 రోజులు చేసుకోగలిగితే చాలా ప్రశస్తం చేసుకోవచ్చు. ఇబ్బంది ఉంటాయమ్మా. దానికంటే ఒక్కో రోజుకి ఒక్కో వ్రత కథ విడిగా ఉన్నాయి. మనకి దీంట్లో సమంతోపాఖ్యానం ఒకటే చదువుతాం, తర్వాత మూషికాసురుడి కథని, తర్వాత చాలా ఉన్నాయి. 9 రోజులకి 9 కథలు విడివిడివిడిగా ఉంటాయి. అవన్నీ కూడా ఒక్కో రోజు ఒక కథ చదువుకుని ఒక్కో రోజు ఒక నివేదన చెట్టుకుని, అట్లాగే పల్సెస్ అంటే మీకు సీరియల్స్ పల్సెస్ అని ఉంటాయి. మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఐడియా ఉంటుంది. ఈ పల్సెస్ అంటే ఏంటంటే కందులు, మినుములు, శనగలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వస్తాయి. సీరియల్స్ అంటే రాగులు, బియ్యం ఇవన్నీ ఏంటంటే ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు అంటే ఈ పప్పు ధాన్యాల్లో కూడా ఏంటంటే ఈ పప్పు ధాన్యాలే ఈ నవగ్రహాలకి కూడా కారకత్వం. అలాగే ఒక్కొక్క వారానికి ఒక గ్రహం ఏదైతే ఉంటుందో ఆ ధాన్యానికి ఒక్కో దానికి ధాన్యం ఒక మూలిక ఉంటుంది కదా, ఆ ధాన్యాన్ని ఆ రోజు పెడితే ఆ దోష నివారణ అవుతుందని కూడా చెప్తూ ఉంటారు. తర్వాత కథలో కూడా విడివిడిగా ఒక్కో రోజు ఒక నివేదన అని ఉంటుంది. కాబట్టి 9 రోజులు విడివిడి కథలు చదువుకుంటూ విడివిడిగా నివేదన పెడుతూ అందరికీ పంచడానికి ఆ పప్పు ధాన్యాన్ని ఆ వారానికి రిలేటెడ్ అయినటువంటి ధాన్యాన్ని నానబోసి అందరికి పంచడం అనేది ఇది ఆనవాయితీ. అది మీరు సక్రమంగా చేసుకోగలిగితే చేసుకోవడంలో ఏ తప్పు లేదు.
కాకపోతే ఇంట్లో మాత్రం ఒక హస్తం సైజు ఇవేంటంటే విగ్రహానికి శిల్పానికి మీకు అంతకుముందు ఏదో వీడియోలో చెప్పాను అవును. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంటుందో ఈ సైజే ముఖం ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉండే సైజ్ దానికి 7 రెట్లు ఉంటుందని ఇవన్నీ చెప్పాం కదా. అలాగే మనకి ఇంట్లో ఏ విగ్రహం పెట్టినా కానీ ఈ చెయ్యి సైజులో మాత్రమే ఉండాలి. కొంతమంది ఏంటంటే అది 12 అంగుళాలని అడుగున్నర కూడా పెడుతున్నారు. కానీ మనకైతే ఈ స్పెషల్ పూజలు చేసేటప్పుడు మాక్సిమం అంతే విగ్రహాన్ని తెచ్చుకోవాలి. ఇంట్లో నిత్యం 360 ఉంచేది మాత్రం అంగుష్ట మాత్రంలో ఉన్నటువంటి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలి. 9 రోజులు మీరు శ్రద్ధగా ఉండి 9 రోజులు నియమాలు పాటించి 9 రోజులు 9 నివేదనలు పెట్టి శ్రీవారిని ప్రతిరోజు కూర్చోబెట్టుకుని ఉదయం సాయంత్రం చేసే ఓపిక ఉంటే చేయగలిగితే అంతకన్నా అదృష్టం మహాదృష్టం ఇంకోటి లేదు. చేయకూడదని ఎక్కడా లేదు. ఈ విధంగా అయితే చేయొచ్చు. ఇప్పుడు వినాయకుడిని మనం ముందు రోజే తీసుకొచ్చి పెడుతూ ఉంటాం, లేదంటే ఆ రోజు వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుంటాము. అక్కడ పూజలో పెట్టుకునేటప్పుడు వినాయకుడు ఈ రూపంలో ఉంటేనే మంచిది అని అంటూ నియమం ఏదన్నా ఉంది? ఎందుకంటే రకరకాలుగా చూస్తాం ఆ గణపతిని. అంటే మామూలుగానే దైవికంగా ఉన్నటువంటివి శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నట్లుగా కొంతమంది కృష్ణుడి రూపంలో పెడుతుంటారు, కొంతమంది బాలరాముడి రూపంలో పెడుతుంటారు, వెంకటేశ్వర స్వామి లాగా వినాయకుడిని పెడుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటుంది. అసలు ఎలాంటి గణపతిని పూజలో పెట్టాలండి? మనకి అదే మీకు చెప్పేది అంటే మనకి ఇంట్లో పెట్టుకునేటువంటి గోడ మీద ఉండేటువంటి రూపాలకిను అర్చారూపానికి డిఫరెన్స్ ఉంది. అర్చారూపంలో సిద్ధ గణపతి అంటారు. మీకు ఈ 16 రకాల గణపతులు సిద్ధ గణపతి అని ఉంటారు కదా, ఈ రూపాన్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి. అది కూడా ఏంటంటే మనకి మన్నుతో చేసినటువంటిది మట్టి గణపతిని చేసుకొచ్చి పెట్టాలి. అది ఉద్వాసనకి కంఫర్టబుల్ గా ఉండదు. ఉద్వాసన మీన్స్ ఏంటంటే మనం ఇప్పుడు నిన్న లక్ష్మీదేవి ఏదో చెప్పినప్పుడు మళ్ళీ ఆవిడకి ఇలా అప్పచెప్పింది అన్నారు కదా, మనం చక్కగా 2 తల్లులు ఎవరు పార్వతీదేవి గంగమ్మ 2 ఉంటారు కాబట్టి చక్కగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు ఆవిడ్ని మళ్ళీ గంగమ్మ ఒడిలో పెట్టి అప్పగించి రావాలి. మనం వాళ్ళ అమ్మకి అప్పచెప్పి రావాలి. మనం ఈ అప్పచెప్పినప్పుడు ఏంటంటే చక్కగా ఈ మనకి పార్థివమైన విగ్రహం అయితే ఏంటంటే మనకి కరుగుతుంది, అమ్మలో కలిసిపోతుంది, అక్కడ గంగలో కలుస్తుంది. ఆ కలిసేటువంటి విగ్రహాలు పెట్టుకోవాలి. రూపం ఏంటంటే ఆయన వరకే ఉండే. అర్చ విగ్రహంలో ఏంటంటే ఈ గ్రూప్ గా ఉండేది నాట్ ప్రిఫరబుల్. అంటే మీరు నేను ఒక ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు ఒక ఆఫీస్కి వెళ్తున్నారు అనుకోండి, మనకి మన భార్య మీద తల్లి మీద తండ్రి మీద ఎంత అఫెక్షన్ ఉన్నా మన ఐడి కార్డులో మాత్రం మనం మాత్రమే ఉండాలి. మన అప్లికేషన్ లో ఎక్కడికి అప్లికేషన్ పెట్టేటప్పుడైనా సరే, ఏ బ్యాంక్ అప్లికేషన్ కానీ ఏ జాబ్ అప్లికేషన్ పెట్టేసరికి మనకి తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, భార్య అంటే ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా మన అప్లికేషన్ లో కానీ ఐడి కార్డులో కానీ వాళ్ళని లేకుండా మనదొక్కటే ఎలా అయితే పెడతామో, అర్చా విగ్రహాల్లో ఏంటంటే ఏ స్వామి వారికి అయితే మీరు అర్చన చేస్తున్నారో ఇంకా గట్టిగా మీరు దేవాలయాలకి ఆలయ విమాన శాస్త్రానికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందంటే శివయ్య ఒక పక్క ఉంటారు, అమ్మవారు ఒక పక్క ఉంటుంది, 2 గుళ్ళు ఉంటాయి. అవును, కలిపి ఉన్నవి చాలా తక్కువ ఉంటాయి. అంటే అర్చామూర్తి కొన్ని నియమాలు ఇచ్చారు. ఆ నియమాల ప్రకారమే మనం చేసుకుంటూ ఆ నియమాలను పాటిస్తూ మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది. వినాయకుడి రూపంలో ఉండి ఆయన మనకి అనుగ్రహించే రూపంలో అభయహస్తంతో ఉన్నటువంటి వినాయకుడిని తీసుకొచ్చి మాత్రమే చేయాల్సి ఉంటే, ఆయన ఇంకోళ్ళకి అర్చన చేస్తున్న దాన్ని లేకపోతే వాళ్ళ నాన్నగారిని కావించుకున్న దాన్నో ఇంకో రూపంలో ఉన్న దాన్ని అది నాట్ ప్రిఫరబుల్ అని చెప్తారు. కనుక ఏంటంటే ఆయన మనకి అంటే ఆయన మన అనుగ్రహమూర్తిగా ఉన్నారు. అర్థమైందా? అందుకని మనం ఒక కొడుకైనా సరే ఎవరికైనా సరే మనం సన్మానం చేసేటప్పుడు ఆయన హైలైట్ గా ఉండాలి తప్పితే ఆయన ఇంకోటి పాదాల దగ్గర కూర్చున్నట్టుగా నాట్ ప్రిఫరబుల్. అది విడిగా ఏంటంటే శివయ్యకి పూజ చేసేటప్పుడు ఆయన పాదాల దగ్గర ఈయన పెట్టచ్చు. అలాగే తొండం కూడా కుడివైపున ఉన్నది అలాంటి వినాయకుడిని తీసుకోవాలి అని అంటారండి. కొనేటప్పుడు కూడా చాలా ఆలోచిస్తాం ఎలాంటి విగ్రహం తీసుకోవాలి అని. రంగులో కూడా చాలా మంది చూస్తూ ఉంటారు, ఈ రంగే కావాలి లేదా పసుపు రంగు అని, కొంతమంది తెలుపు వినాయకుడు. ఏ రంగు అసలు తీసుకోవాలండి? ఏ రంగు గణపతిని? ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాంట్లోనే మీకు ఆన్సర్ వచ్చి ఉంటుంది. మన పార్థివ లింగాన్ని తీసుకున్నప్పుడు పార్థివ లింగానికి ఏ రంగు ఉండదు. మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకున్నప్పుడు ఈ రంగులన్నీ వస్తాయి. ఇప్పుడు మట్టి విగ్రహాలకు కూడా కొద్దిగా నేచురల్ కలర్స్ అని వేస్తున్నారండి, కొంచెం ఆకర్షణీయంగా ఉండడానికి. అంటే నీళ్లలో కరిగిపోయేటువంటివి, ఎటువంటి హాని చేయనటువంటి కలర్స్, నేచురల్ కలర్స్ తీసుకున్నారు. ఒకవేళ అలా తీసుకుంటే ఏ రంగు గణపతిని పూజించాలంటారు? అలా ఏం లేదమ్మా. ప్రధానంగా ఏంటంటే మనకి ఒక్కొక్కళ్ళకి గ్రహం అనుకూలం అననుకూలం ఉంటుంది కదా. ఇప్పుడు ఇంట్లో గోడలకి రంగే ఇస్తున్నారు అనుకోండి, మీకు ఏ గ్రహం అయితే గురుగ్రహం అనుకూలంగా ఉందని ఎల్లో కలర్ వేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. కుజుడు ఉందనుకోండి రెడ్ కలర్ లో వేసుకుంటారు. అలా ఒక్కొక్కళ్ళకి బుధుడు వాళ్ళ గ్రీన్ కలర్ వేస్తారు. అలా ఏంటంటే
మనకి మీకు గ్రహానికి మామూలుగా చెప్తుంటారు, మీకు ఈ కలర్ కలిసి వస్తుంది, ఈ గ్రహం మీకు అనుకూలంగా ప్రతికూలంగా, మీరు ఇట్లాంటి బట్టలు కట్టుకోండి, ఈ రంగు వస్త్రాలు ధరించండి, ఈ రంగు కర్టెన్స్ పెట్టండి, ఈ రంగు గోడలు పెట్టండి అని ఎలా అంటారో, ఇక్కడ ఏం చేశారంటే దాన్నే అక్కడ ఇంప్లిమెంట్ చేసేసి, అంటే దాన్ని అలా చెప్తూ మీకు ఈ రకమైన గ్రహానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ గ్రహమైన వస్త్రాలు, ఈ గ్రహమైన ఇంట్లో కర్టెన్స్, ఈ రకమైనటువంటి గోడ రంగు వేసుకోవాలి కాబట్టి విగ్రహాన్ని కూడా ఆ రంగులో తెచ్చుకోండి అన్నారు. అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఈ చెప్పడం కంపారిజన్, మీకు నవగ్రహ దానాలు చేసేటప్పుడు కూడా ఈ కందులు మినుములు ఇవన్నీ పోయినాయి. ఈ ఎర్రగా ఉన్న కాయలన్నీ కుజుడు దోషానికి నివారణగా ఇచ్చుకోవచ్చు, ఆకుపచ్చగా ఉన్న కాయలన్నీ బుధుడు దోషానికి ఇచ్చుకోవచ్చు. అంటే ఏంటంటే ఈ గ్రహానికి ఏదైతే వర్ణం ఇచ్చారో ఆ వర్ణంలో ఉన్న ఫలాలు ఏది ఇచ్చినా సరే ఆ గృహ దోషం పోతుంది అనే స్థితికి వచ్చినాయి. అంటే ఏంటంటే ఇది పారమార్థికము, ఐహికం అని ఉంటాయి. ఐహికానికి సంబంధించి చేసుకునేటప్పుడు ఈ కట్టెలను కట్టుకోవడం కానీ, గోడకి రంగులు వేసుకోవడం కానీ, మన వస్త్రాలు ధరించడం కానీ అనేది మన గ్రహానికి అనుకూలంగా పెట్టుకుంటాం. ఇది దైవికమైంది, పారమార్థికమైన దాంట్లో మన ఈ గ్రహ జపాలండి లోయెస్ట్ క్యాడర్, అంటే అది హయ్యర్ క్యాడర్. అక్కడ చేసేటప్పుడు దీన్ని వర్తించాల్సిన అవసరం లేదు. లేదా మీకు ఏదైనా లక్కీ కలర్ ఏది ఉంటుందో అది తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ స్వామివారికి ఇది అదేనే ఉండదు, అన్ని వర్ణాల వాడిని సమానంగా చూస్తాడు ఆయన, సరిపోతుంది. ప్రకృతికి సంబంధించిన ఆయన కదా, అన్ని ప్రకృతివే మనం చూస్తాం కాబట్టి అన్ని రంగులు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే గట్టిగా మాట్లాడితే మీకు చక్కగా తెచ్చుకుని మీరు చక్కగా ఆ చక్క నామం దగ్గర ఒక మంచి బొట్టు బెళ్ళం పెట్టుకోవటం, తర్వాత చక్కగా కంటి చుట్టూ ఇలా రంగులు అద్దుకోవటం, తర్వాత ఇలా మీరు అలంకారం వస్త్రం కట్టినట్టుగా ఒక డిజైన్ తో పూసలతో చేసుకోవటం, ఇలా మీరు చేసుకుంటే అదేంటంటే స్వామివారికి సేవ చేసిన పుణ్యం వస్తుంది. ఎవరో చేసింది కొనుక్కురావటం కాకుండా సేవ చేసిన పుణ్యం వస్తుంది. ఇప్పుడు చూస్తున్నా అసలు పసుపు కొంచెం మైదా పిండి వేసి చేస్తూ చాలా మంది. అలా చేసుకుంటే ఏంటంటే మీరు ఆ ఫలితం మీకు వస్తుంది, శుభ ఫలితం వస్తుంది. కాకపోతే ఎవరో అలంకారం చేసిన దాన్ని బాగా కళగా ఉండాలి. మీరు విగ్రహంలో చూడాల్సింది ఏంటంటే ముక్కు, చెవులు, కళ్ళు అన్ని కూడా ఎక్కడా కూడా అవి పాడైపోకుండా ఉన్నవి ఉండాలి. దృష్టి కూడా అమ్మవారికి లాగా ఇట్లా రౌద్రంగా కాకుండా మన శాంతంగా ఉండేటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో చక్కగా చిరునవ్వుతో ఉన్నదాన్ని అది జాగ్రత్తగా చూడండి. కలర్ కంటే కూడా మనకి ఒక రకమైన బ్లిస్డ్ గా ఉండేటువంటి రూపాన్ని జాగ్రత్తగా చూసుకుని ఆ రూపాన్ని మాత్రం తెచ్చుకోండి. ఎక్కడైనా గబుక్కునేవి డ్యామేజ్ అనేవి కాకుండా తెచ్చుకోండి. చాలా సందేహాలు అన్నిటిని నివృత్తి చేశారండి వినాయక చవితికి సంబంధించి. ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం.